అందరికి నమస్కారం అండి. రేపు 11వ తారీఖు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరపమని మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు భారీ ఎత్తున రేపు కార్యవర్గ సమావేశం జరగబోతుంది. మీ అందరికీ తెలిసిన విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో షెడ్యూల్ కులాలకు అనేకమైన మేళ్లు జరిపించిన ప్రభుత్వం. ఆయన ఇంప్లిమెంట్ చేసిన 28 రకాల సంక్షేమ పథకాలలో 70,000 కోట్ల రూపాయల పంపిణీ కేవలం మాలామాదిగా రెల్లి కులస్తులకు పంపిణీ జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు యొక్క ప్రభుత్వంలో ఆ 70,000 కోట్ల రూపాయలని వదిలేశాడు. పోనీ తను చెప్పిన సూపర్ 6 పథకాలైన అమలు పరిస్తే ఆ అమలుపరిచిన సూపర్ 6లలో మళ్ళీ సింహభాగం షెడ్యూల్ కులాలకే దక్కుతుంది. సామాజికంగా ఆర్థికంగా బాగా వెనుకబడిన కులాలు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఉంది అని చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ దురదృష్టవశాత్తు చంద్రబాబు నాయుడు పూర్తిగా దళిత వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలిపోయింది. ఈ క్రమంలో ఒక ఆర్థికపరమైన సంస్కరణలే కాదు, సామాజిక సంస్కరణలు కాదు, రాజకీయ సంస్కరణలు కాదు, అనేకమైన సంస్కరణలు తెచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనని ప్రతి క్షణం గుర్తు చేస్తుంది ఈ ప్రభుత్వం. అందుకని మేమందరం కార్యోన్ముఖులు అవ్వాలని నిర్ణయానికి వచ్చాం. మాకు వేరే మార్గం లేదు. రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తేనే ఈ రాష్ట్రంలోని షెడ్యూల్ కులాలకు సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం జరుగుతుందని దృఢ సంకల్పంతో ఉన్నాం. రేపు అనేకమైన సమస్యల మీద చర్చలు జరుగుతున్నాయి. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎంపీలు, షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వచ్చి అంశాల వారీగా రేపు ఇక్కడ మాట్లాడబోతున్నారు. స్థానిక కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా గారి యొక్క ఆధ్వర్యంలో మాకు అపూర్వమైన ఆదరణ సహకారం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు దోర్పూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, అలాగే రీజనల్ కోఆర్డినేటర్ గారు కన్నబాబు గారు, ఇక్కడున్న స్థానిక మాజీ శాసనసభ్యులందరూ కూడా పూర్తి సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మా అందరి యొక్క అంతిమ లక్ష్యం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా నిద్రపోమని చెప్పి ప్రకటిస్తున్నాం. రేపటి రోజు షెడ్యూల్ కులాల స్టేట్ వర్క్షాప్ జనరల్గా రాష్ట్ర రాజధానిలో జరిగేది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం, అలాగే మా నాయకుడు సుధాకర్ బాబు గారు ఆదేశాలతో కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్లో వీరు తీసుకునే డెసిషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా వెనకబడిన తరగతులకు సంబంధించి సమస్యలపైన వీరు తీసుకునే డెసిషన్స్ పైన రేపు పొద్దున్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకోపోయి చర్యలు, రేపు పొద్దున్న మేనిఫెస్టో, ఇవన్నీ కూడా వీటి మీద ఆధారపడతాయి. ఇదే విధమైన వర్క్షాప్లు రాష్ట్ర వ్యాప్తంగా సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ టైం దళిత సోదరులందరినీ తప్పుదోవ పట్టిస్తూ రకరకాల ప్రచారాలు చేశారు. మరి 2 సంవత్సరాల సమయం అవుతుంది. ఈ రాష్ట్రం మొత్తం మీద ఒక సోదరుడినన్నా విదేశీ విద్యకి నోచుకున్నాడా, లేకపోతే ఒక్క దళిత సోదరుడన్నా ఫీజు రియంబర్స్మెంట్కి నోచుకున్నాడా? ఒకసారి తెలియజేస్తే, ఈ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తే బాగుంటుంది. ఇలాంటి ఎన్నో సమస్యలపైన రేపు ఇక్కడ మేధోమథనం జరిగి చర్చించి కొన్ని డెసిషన్స్ తీసుకుని ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.